వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఐఐటి కాలేజ్కి ఈక్వల్గా ఉన్న ట్రిపుల్ ఐటి హైదరాబాద్ కాలేజ్ మినిమం 20 lakhs ప్యాకేజ్ కన్ఫామ్గా వస్తుంది. ఒక్కసారి మీకు కాలేజ్లో సీట్ వస్తే కాలేజ్ ఫీ ఎలా పే చేయాలన్న ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళే మీకు లోన్ సపోర్ట్ ఇప్పిస్తారు. కాలేజ్ ఫీజు లోన్ తీసుకున్న తర్వాత మీ కాలేజ్ కంప్లీట్ అయిపోయి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత లోన్ క్లియర్ చేసుకోవచ్చు. దానికోసం మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ అవసరం లేకుండా డైరెక్ట్గా యూజీఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. యూజీఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మరి ఎవరికి సీట్ వస్తుంది, యాక్చువల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు, ఫిల్టరింగ్ ప్రాసెస్ అనేది మనకు మెయిన్గా నార్మల్గా ఎగ్జామ్ రాయగానే ర్యాంక్స్ ఇచ్చేసి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం ఉండదు. రిటర్న్ ఎగ్జామ్ 2 సెక్షన్స్లో ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో ఈ 2 సెక్షన్స్ యొక్క మార్క్స్ బేస్ చేసుకొని క్వాలిఫై మార్క్స్ ఇస్తారు. అవి ఎంత మార్క్స్ రావాలి మీకు చెప్తాను. అలాగే ఇంటర్వ్యూ కాల్ పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ ర్యాంక్స్ ఇస్తారు. ఈ ఫైనల్ ర్యాంక్స్ కూడా ఏ మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఫైనల్గా కౌన్సిలింగ్లో మీకు సీట్ రావాలంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉండాలనేది క్లియర్గా ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ 4th నుంచి 23rd మార్చ్ వరకు ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ 19th ఏప్రిల్లో ఉంటుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి ఎవరు క్వాలిఫై అయ్యారు మార్క్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు ఇన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. మీరు యూజీఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే కనుక ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్, అది కూడా 2022 పాస్ అవుట్ స్టూడెంట్స్ నుంచి, అంటే 2022, 23, 24, 25 ఈ 4 years ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్నే చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో మనకు 2 సెక్షన్స్తో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తారు. ఎగ్జామ్ అయితే 19th ఏప్రిల్ 9 AM to 12 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజ్ బాయ్స్కి అయితే 3000 రూపీస్, గర్ల్స్ స్టూడెంట్కి 1500 రూపీస్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఫైనాన్షియల్ అసిస్టెంట్ అని మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఒక్కసారి సీట్ వస్తే ఫ్రీ, అసలు ప్రాబ్లమే ఉండదు, డైరెక్ట్ బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే 2 సెక్షన్స్గా ఎగ్జామ్ ఉంటుంది. ఓవరాల్గా 3 hours ఉంటుంది. సెక్షన్ 1కి మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. 60 minutes టైం, 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సబ్జెక్ట్ ప్రిఫరెన్సీ, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు యాజ్ యూజువల్ మీరు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న సిలబస్ ఏదైతే ఉంటుందో సిబిఎస్ఈ సిలబస్ బేస్ చేసుకొని ఉంటాయి. 50 questions, 60 minutes, 50 marks. నెక్స్ట్ సెకండ్ వన్ రీసెర్చ్ యాప్ట్యూడ్ టెస్ట్, 50 questions ఉంటాయి. 120 minutes టైం, 100 marks, అంటే 50 into 2 marks. ఇందులో ప్రతి ఇయర్ ప్రతి క్వశ్చన్కి 2 marks అనే కాకుండా కొన్ని క్వశ్చన్కి 1 mark ఇస్తూ, కొన్ని క్వశ్చన్కి 2 marks ఇస్తూ కవర్ చేయడం జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50నే కాదు, కొన్ని ఇయర్స్ 55 ఇచ్చారు, కొన్ని ఇయర్స్ 64 వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక క్వశ్చన్కి ఓన్లీ 1 mark అసైన్ చేస్తే అప్పుడు 2 marks క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎగ్జాక్ట్గా 50 questions ఇవ్వాలని ఏమీ లేదు, 64, 65 వరకు కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా మార్క్స్ అయితే 100 marks ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్, రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్సింగ్స్ అయితే ఉంటాయి. మరి రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో ఏమి ఉంటాయి సిలబస్ అంటే కనుక సిలబస్ కాపీ మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసి చూడండి. మెయిన్గా అనలిటికల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఎవరికైతే కంప్లీట్ అనలిటిక్ స్కిల్స్ ఉంటాయో స్టూడెంట్స్కి వాళ్ళు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. మెయిన్గా రీజనింగ్ ఆప్టిట్యూడ్ పైన ఫోకస్ చేసి ఇంగ్లీష్ ఎబిలిటీ పైన ఫోకస్ చేస్తే దీన్ని క్రాక్ చేయొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ కూడా కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీలో బాయ్స్కి మినిమం 14 marks, రీసెర్చ్ యాప్టిట్యూడ్లో మినిమం 66 marks, అంటే
50 మార్క్స్కి మీకు 14 మార్క్స్ కంపల్సరీ ఉండాలి మినిమం. ఇక్కడ 100 మార్క్స్కి మీకు 66 మార్క్స్ కన్ఫామ్గా ఉండాలి. అదే గర్ల్స్ స్టూడెంట్ అయితే 14 మార్క్స్ సేమ్, కానీ ఇక్కడ 63 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ బేస్ చేసుకొని ఎగ్జామ్కి అపియర్ అయిన స్టూడెంట్ యొక్క హైయెస్ట్ మార్క్స్ బేస్ చేసుకొని 68 69 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ 15 మార్క్స్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఈ 2 సెక్షన్స్లో కంపల్సరీగా క్వాలిఫై అవుతేనే, క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఈ మార్క్స్కి క్వాలిఫై అవుతేనే మీకు ఇంటర్వ్యూకి కాల్ రావడం జరుగుతుంది. నేను ఓన్లీ సబ్జెక్ట్ ప్రిఫరెన్సీలో 50కి 40 తెచ్చుకుంటాను, ఇందులో నేను రీసెర్చ్ చాప్టర్లో ఓన్లీ 50 తెచ్చుకుంటానంటే కుదరదు. కంపల్సరీగా కట్ ఆఫ్ మార్క్స్ ఎంతైతే మెన్షన్ చేస్తారో 2 సెక్షన్స్లో కూడా కంపల్సరీగా మీరు మార్క్స్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూలో మీకు మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కన్ఫర్మ్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో. అది మీ సబ్జెక్టు, మీ అనలిటికల్ స్కిల్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సబ్జెక్ట్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుంది, అనలిటికల్ స్కిల్స్ బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మీ బేసిక్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది, దాని తర్వాత 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓవరాల్గా 3 క్వశ్చన్స్ బేస్ చేసుకొని కొంతమంది స్టూడెంట్స్కి 4 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఇంటర్వ్యూ కూడా. సో ఇక్కడ మీకు రీసెర్చ్ యాప్టిట్యూడ్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఫైనల్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ ప్రిఫరెన్సీ ఓన్లీ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే కన్సిడర్ చేస్తారు మార్క్స్ అనేవి. మీకు మళ్ళీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత రీసెర్చ్ చాప్టర్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు. ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ ప్రిఫరెన్సీలో మీకు కన్ఫర్మ్గా సీట్ రావాలంటే సబ్జెక్ట్ ప్రిఫరెన్సీ టెస్ట్లో 50కి కన్ఫర్మ్గా 20 మార్క్స్ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ రీసెర్చ్ చాప్టర్లో ఎక్కువ ఫోకస్ చేసి ఇందులో 100కి మీరు ఎన్ని మార్క్స్ ఎక్కువ తెచ్చుకోగలిగితే, అంటే 50 to 60 క్వశ్చన్స్ ఉంటే మీరు 40 క్వశ్చన్స్ క్రాక్ చేసేలాగా, మినిమం 35 క్వశ్చన్స్ క్రాక్ చేసేలాగా మీరు ప్రిపేర్ అవుతే ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వడంతో పాటు మీకు ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో 3 క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, రిటన్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా ఒక వీడియోలో చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో మరి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎంత ర్యాంక్స్ వరకు సీట్ ఇస్తారు, ఎంతమంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి పిలుస్తారంటే అది కూడా క్లియర్గా చెప్తాను. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్ప్లేతో పాటు స్క్రీన్ మనకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ జోసా అండ్ సీసాబ్ కావాలన్నా తీసుకోవచ్చు. జేఈతో పాటు ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రిటన్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం సబ్జెక్ట్ ప్రిఫరెన్సీ 14 మార్క్స్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ 66 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్కి సబ్జెక్ట్ ప్రిఫరెన్స్లో 17 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో 74 మార్క్స్ వచ్చాయి, క్వాలిఫై అవ్వడం జరిగింది, సీట్ కూడా రావడం జరిగింది. అలాగే మరి ఒక్క దాంట్లోనే మాకు క్వాలిఫై అయితే సీటు ఇంటర్వ్యూకి పిలుస్తారంటే కనుక ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్రిఫరెన్సీ 22 ఉన్నాయి, 68కి 71 ఉన్నాయి, క్వాలిఫై అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్రిఫరెన్సీలో 19 మార్క్స్ వచ్చాయి, రీసెర్చ్ యాప్టిట్యూడ్ 66 మినిమం మార్క్స్, కానీ స్టూడెంట్కి ఓన్లీ 65.50 వచ్చింది. కాబట్టి యు ఆర్ నాట్ బీయింగ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ కాలేదని క్లియర్గా రిజల్ట్స్ రోజే మెన్షన్ చేస్తారు. మీకు రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన రోజే క్లారిటీగా అర్థమైపోతుంది మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అని. షార్ట్ లిస్ట్ అయినా కూడా మీకు రీసెర్చ్ యాప్టిట్యూడ్లో మీకు వచ్చిన మార్క్స్ ఇక్కడ మినిమం మార్క్స్తో కంటే ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే మీకు అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 100కి చెప్పాను కదా, 100కి మీకు ఎన్ని మార్క్స్ రాగలిగితే మీకు అంత స్కోప్ ఎక్కువ ఉంటుంది. మరి ఎంతమంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారంటే మ్యాక్సిమం 800 to 900 మెంబర్స్ని ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే, సో ఇది ఫైనల్ కట్ ఆఫ్. ఈసీడీ మీకు బ్రాంచెస్ ఆల్రెడీ చూపించాను కదా, 5 బ్రాంచెస్. ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ రౌండ్ 1
189 కట్ ఆఫ్, రౌండ్ 2 220. సో రౌండ్ 3లో కూడా సీట్స్ ఉంటే పిలుస్తారు, లేదంటే రౌండ్ 3 కండక్ట్ చేయరు. రౌండ్ 3లో కూడా మ్యాక్సిమం ఇదే కట్ ఆఫ్ ర్యాంకు ఒక 4 to 5 ర్యాంక్స్ డిఫరెన్స్, మ్యాక్సిమం 10 ర్యాంక్స్ డిఫరెన్స్ అయితే ఉంటాయి, అంతకు మించి చేంజ్ అవ్వదు. సిఎస్సి మెయిన్ బ్రాంచ్ ఓన్లీ 55 88 రౌండ్ 2లో. నెక్స్ట్ సిఎల్డి సిఎన్డి సిహెచ్డి ఈ కట్ ఆఫ్స్ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఒక బ్రాంచ్ ఏదో ఒకటి సీట్ రావాలి అంటే మ్యాక్సిమం మీకు రావాల్సిన ర్యాంక్ అంటే 800 మెంబర్స్ కనుక ఇంటర్వ్యూ కాల్ చేస్తే మీరు టాప్ 250 స్టూడెంట్స్లో ఉంటే కనుక మీకు సీట్ రావడం జరుగుతుంది. మరి 250 వరకు 250 మెంబర్స్ సీట్స్ ఇస్తారంటే కాదు, ఎందుకంటే మనకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి కాంపిటీషన్ ఇచ్చే స్టూడెంట్స్ అందరూ ఐఐటి క్రాక్ చేయడానికి కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళకు ఐఐటిలో సీట్ వస్తే కూడా వెళ్తారు, కాబట్టి మీకు ఇక్కడ మ్యాక్సిమం ఛాన్సు 250 260 లేదంటే 280 వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఇంటర్వ్యూకి కాల్ చేసే 800 మెంబర్స్తో టాప్ 280 మెంబర్స్ తోపు మీరుంటే ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్ ఏదైనా ఒక బ్రాంచ్లో. ఇది కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. మీకు ఇంత ఇన్ డీటెయిల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ, కట్ ఆఫ్స్ కానీ ఏ ఒక్క వీడియోలో కూడా ఉండవు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మిగిలిన స్టూడెంట్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.